శ్రీకాకుళం కార్పొరేషన్లో అతిసారం ప్రబలి 25 మంది 24 గంటల్లో ఈరోజు ఆసుపత్రి పాలయ్యారు. పట్టణ పరిధిలో ఉన్నటువంటి రద్దీ ప్రాంతాలైన ఆవాసాలు ఉన్న ప్రదేశాల్లో ఈరోజు అతిసారం ప్రబలడం విషయంలో ఏ అంశాలు అన్న విషయంలో మాత్రం ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు ఓవైపు ఆరా తీస్తుంటే మరోవైపు కార్పొరేషన్ సిబ్బంది అంతా కూడాను కాలువల్లో పేరుకుపోయినటువంటి చెత్తను తీసి ఆ పరిసర ప్రాంతాలను శుద్ధి చేస్తున్నారు. 26 మంది అస్వస్థకు గల కారణాలేంటి, ఏవైనా కలుషిత నీరా లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థలో ఎక్కడైనా కూడాను లోపాలు ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ కూడాను క్షేత్రస్థాయిలో పరిశీలించుకుని ఇటీవల విధుల్లో చేరినటువంటి మున్సిపల్ కమిషనర్ మాత్రం ఈరోజు నిన్న జరిగినటువంటి ఏదైతే అతిసారం ప్రబలిన అనంతరం ఐడెంటిఫై చేసినటువంటి రోగులకి ఓవైపు వైద్య చికిత్సలు అందించడంతో పాటు క్షేత్రస్థాయిలో ఏవైతే పారిశుద్ధ్య పనులు మాత్రం పూర్తి స్థాయిలో జరిపించేందుకు మాత్రం సిబ్బందిని అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్తో పాటు మున్సిపల్ కమిషనర్ కూడాను ఈరోజు శ్రీకాకుళంలోకి వచ్చినటువంటి ఈ అనారోగ్య సమస్య నుండి వారిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఎంతమంది ఈరోజు ఈ అతిసారం బారిన పడ్డారు, వారికి ఏ అంశాలు ఈరోజు వారికి ఈ రోగం రావడానికి కారణమైన విషయం మనతో మాట్లాడడానికి కమిషనర్ హనుమంత్ ఉన్నారు. చూస్తే కనుక కూర్మారా ప్రస్తుతం చూస్తే కనుక ఈ మునిపెన్నడూ లేనటువంటి ఒక పరిణామం ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో నెలకొంది. అతిసారం ప్రబలి ఇది వర్షాకాలం కాదు, అంటే శీతాకాలం వేసవికాలం అంటున్నాడు. ఈ టైంలో అతిసారం ప్రబలే అవకాశం అసలు ఉందా? నమస్తే అండి, నేను నా పేరు హనుమంత్ కుర్మారావు. రీసెంట్గా 11 రోజుల్లో జాయిన్ అయ్యాను మున్సిపల్ కమిషనర్ శ్రీకాకుళం. సో 22 సాయంత్రం 4 గంటలకి 4 గంటలు 2 అండ్ 6 గంటల మధ్యలో ఒక 4 కేసులు ఇక్కడ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల డాక్టర్ సింహన్న గారు, వండాల సింహన్న గారు హాస్పిటల్లో 4 కేసులు వచ్చాయి. నాకు తెలిసిన వెంటనే ఇమ్మీడియట్గా స్పాట్కి వచ్చాము. వచ్చిన తర్వాత కలెక్టర్ గారు కూడా పరిశీలన చేశారు. ఆ 4 కేసులు కూడా నిన్న 23 ఉదయం 11 గంటలకి స్టేబుల్గా కండిషన్లో డిశ్చార్జ్ అయ్యారు. మళ్ళీ ఎగైన్ నిన్న 11 గంటలకి దాదాపు 10 కేసులు వచ్చాయి. ఆ 10 కేసుల్లో ఒక 2 పిల్లల్ని మేము వారు కోరిక మేరకు, తల్లిదండ్రుల కోరిక మేరకు కిమ్స్ హాస్పిటల్కి తరలించాము. అక్కడ వారు నిన్న నైట్ నేను 1 గంట కూడా వెళ్ళి కిమ్స్ హాస్పిటల్లో చూసాము. అంతా బాగానే ఉన్నారు. డాక్టర్ గూడెం సోమేశ్వర గారు కూడా మాట్లాడి కలెక్టర్ గారు కూడా చెప్పారు. అదేవిధంగా మన మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు సార్, మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నారాయణ సార్ కూడా ఫోన్లో మాట్లాడారు. మంత్రి శ్రీకాకుళం కాన్స్టిట్యుయెన్సీ మంత్రి శంకర్ గారు కూడా మాట్లాడారు. పరిశీలిస్తున్నాము. సో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం పారిశుద్ధ్య కార్మికులని ఎంటైర్ యంత్రాంగం, మున్సిపల్ యంత్రాంగం అందరినీ మొబిలైజ్ చేసి ఒక కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసి ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఆల్ హాస్పిటల్ డాక్టర్స్ను, అదేవిధంగా డిఎంఎన్హెచ్ఓ సిబ్బంది, ఏఎన్ఎంస్ మొత్తం అంతా అందరినీ ఫీల్డ్లో ఉంచాము. ఉదయం మళ్ళీ ఎగైన్ 6 నుంచి మొత్తం దాదాపు 50 మంది సిబ్బందితో 50 టీంలు ఫామ్ చేసి మొత్తం ఒక పారిశుద్ధ్య కార్మికులు మన కార్పొరేషన్ పరిధిలో ఉండేవారు కాకుండా అవుట్ సోర్సింగ్తో కూడా మనం తీసుకొని చేస్తున్నాము. 22వ తేదీన 4 కేసులు ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ కేసులు దేని కారణంగా అని ఎవరైనా వైద్యులు నిర్ధారించారా? అది మన వైద్య శాఖ సిబ్బంది వచ్చారు. మనకి ఏంటంటే ఈ సాయిల్ టెస్టింగ్, వాటర్ టెస్టింగ్ ఏదైతే ఉందో ఆ వాటర్ టెస్టింగ్ శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేశాము. ఆల్రెడీ మన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ల్యాబ్ని కూడా మనం పరిశీలన చేశాము. చేసిన తర్వాత ఉదయం కూడా శాంపిల్స్ తీసుకొని విశాఖపట్నం ల్యాబ్ టెస్టింగ్ కూడా పంపించాము. తర్వాత కొన్ని పండగ కార్యక్రమాలు వస్తవలస ఈ గారా వనరులో అవుతుంది కాబట్టి అది కూడా ఫుడ్ ఏమైనా ఉంటుందో అది పరిశీలన చేస్తాము. అది వైద్య బృందం కూడా పరిశీలించారు. సో సరైన కారణం అనేది మనకి టెస్ట్ రిపోర్ట్స్ తీసుకొచ్చిన తర్వాత వాటర్ సప్లైకి సంబంధించి పైప్ లైన్ని కూడాను డ్రైనేజ్లోనే అవి కొనసాగే నేపథ్యం, ఎక్కడైనా వాటర్ పైప్ లీకేజీ, ఇటువంటి కలుషిత నీరు తాగేవైనా కూడాను అతిసారం సోకిందన్నటువంటి ఒక ప్రాథమిక సమాచారం ఏమైనా ఉందా? సమాచారం అంటే మనకి యాక్చువల్గా ఈ వచ్చిన కేసెస్ కూడా ర్యాండమ్ కేసెస్ ఉన్నాయి. బట్ ఒకటి ఏంటంటే ఎక్కువగా మనకి దమ్మల వీధి సమీపంలో కొద్దిగా కాన్సన్ట్రేషన్ ఉంది. మిగతా ర్యాండమ్గా 1, 2, 3 కేసెస్ వస్తున్నాయి. బట్ అది కంప్లీట్గా పూర్తిగా డ్రైనేజ్ కాలువల్లో మనకి ఫ్రెష్ వాటర్ కలుస్తుంది అనేది ఇంకా టెస్ట్ రిపోర్ట్ వస్తే కానీ నిర్ధారించలేము. ఎంతమంది రోగులు ఎన్ని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, వారికి ఎటువంటి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు, క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్మికులకి ఎంతమందిని ఈరోజు ఏర్పాటు చేయడం? యాక్చువల్గా మనకి మన ఫస్ట్ రిమ్స్ హాస్పిటల్లో 14, అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్ శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో 11 కేసులు, అదేవిధంగా సింధూర్ హాస్పిటల్లో 1 కేసు.
సో ఇక్కడ వండాన సింహన్న గారు హాస్పిటల్ ప్రజా వైద్యశాలలో కూడా ఇక్కడ వస్తున్నారు. ఉదయం జస్ట్ మార్నింగ్ ఒక ఇద్దరు అబ్బాయిలు, ఇంకొక 25 ఇయర్స్ అబ్బాయి, ఇద్దరు చిన్నపిల్లలు వచ్చారు. వారికి కూడా వారు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ అంబులెన్సెస్ కూడా అందుబాటులో పెట్టాము. నిరంతరము మన వైద్య సిబ్బంది, మన పురపాలక సిబ్బంది కూడా పర్యవేక్షణ ఉన్నారు. మొత్తం ఈ 4 డివిజన్స్ ఏవైతే మనకు సచివాలయం ఉన్నాయో దాని పరిధిలో 5 వార్డ్స్లో స్పెషల్ ఆఫీసర్స్ కూడా కేటాయించి కలెక్టర్గా నిరంతరం పర్యవేక్షిస్తూ, నేను కూడా ఇక్కడ మొత్తం అంతా కంప్లీట్గా పర్యవేక్షిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారందరూ కూడా ఆరోగ్యం నిలకడగా ఉందా, లేకపోతే ప్రాణాపాయ స్థితిలో ఎవరినైనా ఐడెంటిఫై చేసి మరి మెరుగైన చికిత్సకి ఇంకెక్కడికైనా పంపించే అవకాశం? ప్రస్తుతం అయితే మన శ్రీకాకుళం లోకల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ టైంకి నాకున్న సమాచారం మేరకు అందరూ వైద్యం పొందుతున్నారు. ప్రజెంట్ స్టేబుల్ కండిషన్ ఉన్నారు. ప్రజెంట్ ఈ సమయంలో నాకున్న సమాచారం ప్రకారము. సో ఎవరికి ఇబ్బంది లేకుండా చూసే ప్రక్రియ మేము చేస్తున్నాము. దీని అందరికీ మన భగవంతుడు మన శ్రీకాకుళం ప్రజలందరూ ఇక్కడ ఈ పర్టికులర్గా 4 వార్డుల్లో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని ఆశిస్తూ, సో తదుపరి చర్యలు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ చర్యలు తీసుకుంటారు. అతిసార వ్యాధి ప్రబలకుండా కట్టడి చేయడంతో పాటు సోకిన వారికి మెరుగైన చికిత్సలు అందిస్తున్నారు. ఇది అదుపులోకి వచ్చే పరిణామం కనిపిస్తుందా? ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా తగ్గుముఖం పట్టింది. సో డెఫినెట్గా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దానికి కావాల్సిన కోఆర్డినేషన్ అంతా మొత్తం అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో వైద్య సిబ్బందితో కూడా మేము కోఆర్డినేట్ చేసుకుని శానిటేషన్ కంట్రోల్ టీం పెట్టాము. అదే సమాచార కంట్రోల్ టీం పెట్టి మొత్తం అక్కడ టీమ్ ఆఫ్ పీపుల్ని పెట్టాము. సో వారు నిరంతరం సమాచారం అన్ని హాస్పిటల్ తీసుకుంటున్నారు, దానికి కోడీకరిస్తున్నారు. కలెక్టర్ గారు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. మన రాష్ట్ర మంత్రివర్యులు, మన జిల్లా మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, లోకల్ కాన్స్టిట్యుయెన్సీ గుండశంకర్ గారు కూడా మాతో దఫదఫాలో మాట్లాడతారు. మేము కూడా సమాచారం అందజేస్తున్నాము. ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే మేము అంబులెన్స్ కూడా అడిగి పెట్టాము. ప్రజలకు కూడా ఈ వాటర్ ఏదైతే ఉందో కొద్దిగా వేడి చేసుకుని నీట్గా తాగము. ఒక మొబైల్ పెట్టాము. సమాచారం మొబైల్లో అనౌన్స్ చేస్తున్నాం మొత్తం వార్డు. వాటర్ సప్లై ఎక్కడైనా ఆపడం కనుక జరిగిందా? ప్రత్యామ్నాయంగా వారికి వాటర్ సప్లైకి ఏమైనా ప్లాన్ చేశారు? ప్రస్తుతం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకి వాటర్ సప్లై కొద్దిగా ఇటువంటి పరిస్థితి కాబట్టి ముందుగా చర్యగా మనం ఏం చేస్తున్నామంటే ప్రొటెక్షన్ సెక్యూరిటీ పరంగా సో లోకల్ వాటర్ ట్యాంకర్స్ని, మన మున్సిపల్ పరిధిలో ఉన్న వాటర్ ట్యాంకర్స్, అదేవిధంగా మన ప్రైవేట్ ట్యాంకర్స్ కూడా మొబిలైజ్ చేసి అందరికీ వాటర్ సప్లై చేస్తాము. ముఖ్యంగా ఈ 4 వార్డుల్లో ఏవైతే 5 వార్డుల్లో ఏవైతే 4 సచివాలయాలు ఉన్నాయో దానికి సంబంధించి మొత్తం ట్యాంకర్స్ ఇచ్చి మహిళలందరికీ ఇబ్బంది లేకుండా వారి అందరికీ వాటర్ సప్లై చేస్తున్నాం. అటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. 22వ తేదీన ఈ వార్డుకి సంబంధించి ఒక 4గురికి మాత్రం అతిసార వ్యాధి సోకిందన్న విషయాన్ని గమనించినటువంటి కార్పొరేషన్ అధికారులు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ 4 కూడా వైద్య చికిత్స అందించారు. సమీపంలో ప్రతి ఆదివారం జరుగుతున్నటువంటి వత్స యాత్రకు వెళ్ళి ఏవైనా తిన్నటువంటి ఆహారం కలుషితమై వారి ఆరోగ్యం పాడైందా లేకపోతే అన్న విషయం ఆరా తీసే లోపలే 23వ తేదీన కూడాను 10 కేసులు నమోదు కావడం, ప్రస్తుతం 26 మంది, మొత్తం 4 హాస్పిటల్లో మాత్రం చికిత్స పొందుతారు. ఎవరికి కూడా ప్రాణహాని లేనప్పటికి కూడాను వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య సిబ్బంది, జిల్లా కలెక్టర్ కూడా క్షేత్రస్థాయిలో వారిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడాను అతిసారం సోకినటువంటి పరిసర ప్రాంతాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మాత్రం ఏదైతే అతిసారం ప్రబలినటువంటి పట్టణంలో వీధిలో ఉన్నాం, ప్రస్తుతం శ్రీకాకుళం పట్టణంలోని దమ్మల వీధి, కాకి వీధి, అదేవిధంగా గోల్కొండ రేవు, వ్యాంబే కాలనీతో పాటు ఎల్బిఎస్ కాలనీ, బోడెమ్మ కాలనీ, ఈ 6 ప్రాంతాల్లో ఈ అతిసారం ప్రబలడం జరిగింది. అతిసారం ప్రబలినటువంటి ప్రదేశాల్లో మాత్రం పారిశుద్ధ్య కార్యక్రమాలు మాత్రం యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. ఎందుకంటే పేరుకుపోయినటువంటి కాలువలు ఏవైతున్నాయో వాటిని చెత్తను తొలగించడంతో పాటు ఇక్కడ కాలువల్లో ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్లు కూడా ఆపేయడం జరిగింది. ఆ ఆపడంతో ఎక్కడైనా నీటి ఎద్దడి నెలకొని ఉంటుంది అన్నటువంటి ముందస్తు చర్యల్లో భాగంగానే వాటర్ ట్యాంకులు కూడా అందుబాటులో తెచ్చారు. ప్రస్తుతం ఎవరికైతే ఈ అతిసారం సోకిందో వారందరి ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది. పట్టణంలో మునుపెన్నడూ లేనటువంటి ఈ అతిసారం ప్రబలడం విషయంలో మాత్రం కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ కూడా క్షేత్రస్థాయిలో ఎవరైతే చికిత్స పొందుతున్న రోగులకు మాత్రం భరోసా కల్పిస్తున్నారు. ప్రస్తుతం శీతాకాలం వెళ్ళి వేసవికాలం వచ్చినటువంటి ఈ నేపథ్యంలో నిర్లక్ష్యం ఈరోజు ఈ అతిసారం ప్రబలడానికి ప్రధాన కారణం ఏముంటుంది? ఎక్కడైనా నీరు కలుషితమై ఈ రోజుకి వీరికి వ్యాధి సోకిందా అన్న విషయంలో కూడాను ఆ నీటిని కూడాను టెస్టులు పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్ట్ వస్తే తప్ప నీరు కలుషితమై తాగిన అనంతరం వచ్చినటువంటి అతిసారంగా భావిస్తారా, వాతావరణం వచ్చే మార్పు కారణంగానే ఈ అతిసారం ప్రబలిందా అన్న కోణంలో కూడాను ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం అయితే కూడాను ఎక్కడా ప్రాణహాని జరగకపోయినప్పుడు కూడాను రోగుల సంఖ్య పెరగకుండా ఉండేందుకు మాత్రం పారిశుద్ధ్య కార్మికులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచారు. మరోవైపు చూస్తే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ కంట్రోల్ ఎవరికైనా కనుక అతిసారం సోకినట్టు ఆ కుటుంబంలో కనుక గుర్తించినట్టయితే 0894222
9080 ఈ నెంబర్కి వెంటనే కాల్ చేస్తే అందుబాటులో అంబులెన్స్లు కూడా పెట్టారు. ఈ 6 ప్రాంతాల్లో వచ్చినటువంటి ఏదైతే అతిసార ప్రబలినటువంటి క్రమంలో మాత్రం కార్పొరేషన్ అధికారులు మాత్రం ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు మాత్రం ముమ్మరం చేశారు. ఆ పారిశుద్ధ్య కార్మికుల కారణంగా వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు ఇక్కడ కట్టడి చేస్తుంటే ఎవరైతే ఈ అతిసారం బారిన పడిన రోగులు మాత్రం మెరుగైన చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది మాత్రం నిమగ్నమై ఉన్నారు. సుమారు 24 గంటల్లో 26 కేసులు నమోదు కావడం మాత్రం శ్రీకాకుళం పట్టణవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపాటి గురిచేసింది. ఈ పరిణామాల నుండి పట్టణవాసులను కాపాడేందుకు అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఈ వ్యాధి అదుపులోకి వస్తుంది అన్నటువంటి ఆశాభావం మాత్రం నెలకొని ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తమై ఈ ప్రాణాంతకమైన అతిసారం బారి నుండి పడకుండా ఉండేందుకు వారికి వారు స్వయం నియంత్రణ చేసుకోవాలి. కార్పొరేషన్ అధికారులు చేసిన ఈ ప్రయత్నంలో ప్రజలు కూడా భాగస్వామి కావాలని చెప్పి వారు పిలుపునిస్తున్నారు. ఈ విషయంలో ఈ అతిసారం ప్రబలకుండా ఉండేందుకు అధికారులు చేస్తున్నటువంటి చర్యలు దోహదపడతాయా లేదనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.